కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం చేకొత్తూరు గ్రామంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ జయంతి సందర్భంగా హెల్పింగ్ హార్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎస్ శ్రీనివాస్ ప్రారంభించి ప్రజలకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హెల్పింగ్ హార్ట్ ఆర్గనైజేషన్ చైర్మన్ పెదపాటి శ్రీనిబాబు, బుజ్జిబాబు, చిన్నారి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం ద్వారా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనే లక్ష్యంతో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ విద్య చదువుకోవాలి. ఆ చదువు ద్వారా ఆయన కనీసం దేశం మొత్తానికి ఆయన చదువు ఉపయోగపడింది. మీ చదువు కనీసం ఇళ్లలోనైనా ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. మరొక మాట ఏంటంటే, ఎస్సీ పేటల్లోనే ఎందుకు అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి? ఆయన ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే మేలు చేశారా? ఈ అంబేద్కర్ విగ్రహాలు అనేవి ఓసీపేటల్లో కూడా ఉండవలసిన రోజులు ఇవి. ఎందుకంటే అంత విధంగా మార్పు చెందే విధంగా నాయకులు ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అంబేద్కర్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం, బీసీకి మాత్రమే నాయకుడు కాదు. బీసీలో 27% రిజర్వేషన్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం ద్వారా వచ్చింది. అలాగే ఒక మహిళగా పూర్వకాలం మీ అమ్మమ్మలు కానీ, లేకపోతే ఇంకా పాత మన అమ్మమ్మలు కానీ అందరూ కూడా వంటింట్లో ఉండి భర్త చేతుల్లో దెబ్బలు తింటూ వంటింట్లోనే ఉంటూ, ఒకవేళ భర్త చనిపోతే అలాగే ఉండిపోయి ఎన్నో బాధలు, బానిసత్వంగా ఉండిపోయారు. కానీ అంబేద్కర్ ఆయన చేసిన పోరాటం మహిళల కోసం, మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని, చదువుకోవడానికి ఆయన ఎన్నో పోరాటాలు చేసి మహిళలకు సమానమైన హక్కులు తెచ్చారు. ఆ మహిళలు అనేవాళ్ళు ఎస్సీ మహిళలే కాదు, అందులో ఓసీ మహిళలు ఉంటారు, అన్ని రకాల కులాల మహిళలు ఉంటారు.